సీతామాత రావణలంకలోని అశోకవనంలో ఉన్నప్పుడు ఓసారి ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకుందన్న విషయం మీకు తెలుసా? ఆమెను హనుమంతుడు ఎలా అడ్డుకున్నాడో మీకు తెలుసా? వాల్మీకి రామాయణంలోని సుందరకాండ ప్రకారం సీతామాత అన్వేషణ కోసం హనుమంతుడు లంకకు వెళ్లాడు. ఓ చెట్టుపైకెక్కి సీతామాతను చూశాడు. ఆ సమయంలో రావణుడు సీత దగ్గరకు వెళ్లి నానా మాటలు అన్నాడు. రాముడు రాడు, 2 నెలల్లో నువ్వు నా పడగ్గదికి చేరాలి, లేకపోతే నిన్ను చంపి భోజనంలో వండించుకుని తింటాను అని హెచ్చరించి వెళ్లిపోయాడు. ఆ మాటలతో చాలా బాధపడిన సీత రాముణ్ణి గుర్తుకు తెచ్చుకుంది. నేనేం తప్పు చేశాను, నాకే ఎందుకిన్ని కష్టాలనుకుని ప్రాణత్యాగం చేయాలని చెట్టుకు తన జడతో ఉరివేసుకునేందుకు సిద్ధపడింది. చెట్టు పైన ఉన్న హనుమంతుడు ఆ దృశ్యాలను చూసి చాలా బాధపడ్డాడు. సీత ప్రాణత్యాగాన్ని ఎలాగైనా ఆపాలని వెంటనే శ్రీరాముని కథ చెప్పడం మొదలుపెట్టాడు. దశరథుడి పాలన నుంచి రాముడి జననం వరకు, రాముడి బాల్యం నుంచి వివాహం వరకు, అరణ్యవాసం నుంచి సీతాపహరణం వరకు మొత్తం జరిగినట్టుగా చెబుతాడు. రాముడి పేరు, రాముడి కథ విన్న సీతామాత వెంటనే ఉరివేసుకోవడాన్ని ఆపేసింది.